Second day of intermediate college. Chalo, Sand Experts is here. Welcome back to our channel. సెకండ్ డే ఆఫ్ ఇంటర్మీడియట్ కాలేజ్ లో ఏం జరిగింది, నేను అలాంటి సంఘటనలను ఫేస్ చేశాను. దాని తర్వాత ఒక 1 వీక్, 1.5 వీక్ ఆ గ్యాప్ లో మనకు ఏం జరిగినాయి అనేది మొత్తం ఈ వీడియోలో అయితే మీకు చూపిస్తాను. ఖచ్చితంగా మీరైతే ఈ వీడియోని ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారని అయితే నేను నమ్ముతున్నాను. మొత్తం స్కిప్ చేయకుండా అయితే చూడండి, అప్పుడు వరకు అయితే మీకు అర్థమవుతుంది బాగా. లేదంటే మీరు స్కిప్ చేశారంటే మీకు అర్థం కాకుండా ఏంట్రా వీడియో ఇలాంటి కంటెంట్ తీశారని మళ్ళీ మీరు కామెంట్లలో వేసుకుంటారు. కామెంట్లలో వేసుకునే ముందు ఫస్ట్ మీరు వీడియోని అయితే ఫాస్ట్ గా చూసేయండి అని చెప్పని అయితే మనం అయితే స్టార్ట్ అయితే చేద్దాం. సరే, ఈ వీడియోని చూసే వాళ్ళు ఫాస్ట్ గా కామెంట్ చేసేయండి, షేర్ చేసేయండి. అంటే వీడియో చూసిన తర్వాత కామెంట్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంటర్మీడియట్ ఆఫ్ సెకండ్ డే నేను క్యాజువల్ గా పొద్దున్న లేచి స్నానాలు చేసుకుని అంతా కిందికి వచ్చేసి డైరెక్ట్ గా మెస్కి వెళ్ళిపోతారు. అంటే స్టార్టింగ్ లో వచ్చేసి 8 గంటలకు పంపిస్తున్నారు. 8 గంటల నుంచి మెస్కు పంపించి డైరెక్ట్ 8:30, 9 గంటలకి పైన క్లాస్ పంపించి ఆడంగా పోయి మా టీచర్లు సార్ చెప్తారు. అది మామూలుగా క్యాజువల్ గా జరుగుతూ ఉంటది. ఆ సెకండ్ డే వచ్చేసి నేను హీరోలోనే లాస్ట్ లో కూర్చున్నాం అనమాట. ఆబ్రో దగ్గర కూర్చున్నాము. వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చేసి నన్ను కొంచెం అనమాట జరిగింది. వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చేసి నన్ను ఆడుకుంటారో ఎవరిని ఆడుకుంటా తెలియదు, వాళ్ళు కొద్ది వాళ్ళు నవ్వుకుంటారు. సరే, నేనేం పట్టించుకోలేదు. అసలు నేను ఇంటర్మీడియట్ జాయిన్ అయినప్పటి నుంచి ఎవరిని పెద్దగా నమ్మినానంటే మటుకు వాళ్ళ కోసము, వాళ్ళతో పాటు లాస్ట్ వరకు ఉన్నా. అంత ఏం జరిగిందంటే వాళ్ళని అసలు ఏం పట్టించుకోకుండా కొన్ని రోజులు అట్లే రోజు పొద్దున్న ఒక లూప్, పొద్దున్న సాయంత్రం హాస్టల్ అట్లా ఇట్లా తిరిగేసి అట్లా ఒక టైంకి వేరే మా ఆ బ్రో వచ్చేసి ఈ సైడ్ గోవల్ చెరువు దగ్గర ఆ బ్రో వచ్చేసి ఏం చేశాడంటే, ఒకడు ఉంటాడు ఖచ్చితంగా ప్రతి ఒక్క ఇంటర్మీడియట్ హాస్టల్ లైఫ్ లో అందరి దగ్గరికి కొత్త వాళ్ళు ఎవరు వచ్చారు అని చెప్పేసి తెలుసుకునేసి వాళ్ళతో పోయి మాట్లాడిచ్చేవాడు ఒకడు ఉంటాడు. అట్లా మా కాలేజీలో వాడనమాట ఆ బ్రో అనమాట. మా కాలేజీలో ఆ బ్రో నేను ఒక్కరిని కూర్చొని ఉండము, అంటే నేను ఆ బ్రో కూర్చోవడం చూశాను. నా దగ్గరికి వచ్చి కనుక్కుంటాడు, ఏ ఊరు బ్రో, ఎక్కడి నుంచి బ్రో, ఇట్లా కమలాపురం అంతా మన గురించి చెప్పిన తర్వాత, బ్రో మా దగ్గర కూడా ఒకడు ఉన్నాడు మీ ఊరు సైడ్ నుంచి అని చెప్పి పిలుచుకోపోయిన తర్వాత అడిగిన తర్వాత ఏం జరిగిందంటే, మా మేడం వాళ్ళ అని చెప్పని అంత కనుక్కున్నాము. అంత కనుక్కున్న తర్వాత వాళ్ళ ఊరి పేరు చెప్తాను, నేను ఇట్లా చెప్పేసిన అని చెప్పానంటే, అవునరా అని మాట్లాడుకున్నాము. అంతా బాగా సెట్ అయిపోయింది. వెనక పక్క బ్యాక్ సైడ్ వచ్చేసి వేరే బ్రోకి జ్వరం ఫుల్ ఫీవర్. ఆ బ్రో కూడా ఫస్ట్ టైం హాస్టల్ మన మాదిరే 10th వరకు ఇంటికాడనే చదివేసినాడు. దాని తర్వాత ఇక్కడికి వచ్చేసినాడు ఇంటర్మీడియట్ కి. అలా మా బ్రో వచ్చేసి అయితే ఫ్రెండ్స్ చేసేసి ఆ బ్రోని నన్ను మా నియర్ బై కమలాపురం నియర్ బై ఒక బ్రో ఉంటే ఆ బ్రోని నన్ను ఫ్రెండ్ చేసేసాను. ఆ బ్రో నేను బాగా క్లోజ్. ఆ బ్రోని నమ్మినట్టు ఇంటర్మీడియట్ లో ఎవరు నమ్మలేదు, అంతగా నమ్మాను అనమాట ఆ బ్రోని. సరే, ఆ బ్రో అంతా అయిపోయింది, అంతా మాట్లాడుకున్నాను, అంతా అమ్మ బాగా సరిపోయిందిరా. ఇంకా రోజు వాళ్ళ రూమ్ లోకి వెళ్ళిపోతా అండి. ఈ బ్రో ఈ గోవల్ చెరువు దగ్గర ఉండే బ్రో దగ్గరికి అయితే వెళ్ళిపోతా అండి. అసలు ఆ బ్రో అయితే చాలా మంచోడు అండి, చాలా మంచోడు. ఆ బ్రో లేకపోతే నేను అసలు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ లో సర్వైవ్ అయ్యేవానే కాదు. అసలు నేను ఆ బ్రో లేకపోతే ఆ రోజు నేను వెళ్ళిపోయినవాడిని. నేను మా అన్న అప్పటికి రాలేదు, కాలేజీకి రాలేదు. కాలేజీకి రానప్పుడు ఏం జరుగుతుంది, నేను ఒక్కరిని 2 ఉండిపోరా, ఒక 4 రోజులు ముందు వచ్చేసాను. మా అన్న ఒక 4 రోజుల తర్వాత వచ్చాడు. 4 రోజుల ముందు నేను వచ్చాను. అసలు నేను ఉండగలుగుతానా లేదా అని టెస్ట్ చేశాను.